సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. బీజేపీ రామరాజ్యంలో మహాత్మా గాంధీకి చోటు లేనట్టుంది. ఎందుకనంటే ఇప్పుడు బీజేపీ చెప్పే రామరాజ్యంలో అయోధ్య రామాలయం ఇవే ఉంటాయి, హిందువులు వీళ్ళే ఉంటారు. కానీ మహాత్మా గాంధీకి చెప్పే రామరాజ్యంలోనేమో ఈశ్వర అల్లా తేరా నామ్, సబ్కో సన్మతి దే భగవాన్ అనేది ఆయన సిద్ధాంతం. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పేరును మార్చి, అట్లాగే రామరాజ్ అనే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవి మిషన్ అనేది పెట్టి, అంటే జీ రామ్ జీ బిల్ అంటే అక్కడ రాముడు వచ్చేటట్టు ఇప్పుడు కొత్త బిల్లు నిన్న ప్రవేశపెట్టారు. దాని మీద పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈ బిల్లులో ఈ బిల్లు ద్వారా నిజం చెప్పాలంటే పనికి ఆహార పథకానికి వెన్నుపోటు పొడిచారని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. వీటన్నిటి మీద మనతోటి చర్చించడానికి రైతు సంఘం నాయకులు జమలయ్య గారు మనతోటి ఉన్నారు. జమలయ్య గారు నమస్తే అండి. అదే అండి, ఇప్పుడు మొత్తంగా కూడా ఈ పథకం పనికి ఆహార పథకం లేతే మన్రేగా అనే పేరుతోటి ఉన్న ఈ పథకం స్వరూప స్వభావాల్ని మార్చి పారేశారు. అంటే దాని పేరు మార్చడమే కాకుండా మొత్తంగా కూడా మార్చేశారు. అసలు ఇది ఏ నేపథ్యంలో ఈ పథకం తీసుకొచ్చారు అనేది ముందు స్టార్ట్ చేద్దామండి. ఎన్డీఏ ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మారుస్తూ అంతేకాకుండా కొన్ని సవరణలు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పేరుని ఇప్పుడు విజి రామ్జీ అనే పేరుతో దాన్ని పలకాలని చెప్పేసి వాళ్ళు బిల్లులో ఉన్న ముఖ్యమైన అంశం. అంటే పేరు మార్చడం ద్వారా మనకి భారతదేశంలో స్వతంత్ర సమరయోధుడు, మనకి అనేక ఉద్యమాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన విషయంలో ప్రముఖమైన పాత్ర పోషించిన మహాత్మా గాంధీ యొక్క విలువల్ని, ఆయన యొక్క వారసత్వానికి పాత్ర వేయటం అవుతుంది. ఆయన్ని పేరు నామరూపాలు లేకుండా చేయటం కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ పెద్ద కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు, ఈ బిల్లు తీసుకొచ్చినట్లు స్పష్టంగా కనపడుతూ ఉంది. అంతేకాకుండా ఇది వ్యవసాయ కార్మిక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. ఇదేదో పేరు మాత్రమే మార్చారనుకుంటే కాదు. ఇది బీజేపీ ప్రభుత్వం ఒక సైద్ధాంతికంగానే లోతైనటువంటి ఫాసిస్ట్ విధానాన్ని అమలుపరచడానికి తీసుకొచ్చినటువంటి అంశం అనేది మనకు స్పష్టంగా కనపడుతోంది. ఇది గ్రామీణ ఉపాధి హామీ పథకం. వ్యవసాయ పన్నులు లేని రోజుల్లో మరి వ్యవసాయ కార్మికులకు, చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించి జీవనోపాధిని ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి చట్టం, పథకం. 2005లో అనేక వామపక్షాల ద్వారా గెలిచినటువంటి పార్లమెంటు సభ్యులు అప్పుడు యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి గ్రామీణ పేదలకు సాధించినటువంటి చట్టం, అటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం. 2005లో మొత్తం కేంద్ర బడ్జెట్లో 4% నిధులు కేటాయిస్తే మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత క్రమక్రమంగా నిధులు తగ్గించుకుంటూ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కోట్లాది మందికి ఉపాధి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనపడతా ఉంది. ఎంతో మంది, కోట్లాది మంది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తూ ఆ గ్రామీణ కార్మికులకు, అసంఘటిత కార్మికులకు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పథకం మరింత విస్తరింప చేయాలని ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో దాన్ని తిలోదకాలు ఇచ్చి నిర్వీర్యం చేయడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైంది. మన రాష్ట్రంలో కూడా గతంలో ఉన్న దీనికి ఇప్పుడు మార్పులు ఏం తీసుకొస్తున్నారండి? ఏమండి, గతంలో ఉన్న దాంట్లో ఇప్పుడు మార్పులు ఏ రకంగా తీసుకొస్తున్నారు? అంటే మధ్యలో వేతనం పెంచుతారు అనేది కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. అంటే 240 రూపాయలకి పెంచుతారు వేతనం అని కూడా మధ్యలో వచ్చినాయి. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు పని దినాలు అయితే ఇంకా పెంచారు, కానీ ఇచ్చే వేతనం పెంచినట్లేరు కదా. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు పెంచాలని, అదేవిధంగా వేతనం కూడా పెంచాలని, పట్టణాల్లో ఉన్న అసంఘటిత కార్మికులకు కూడా ఇది దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దానికి నిధులు పెంచి మరింత బలపరిచి గ్రామీణ ప్రజలకు మరింత ఉపాధిని గ్యారెంటీ చేసే విధంగా
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలా అన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లులో అనేక సవరణలు తీసుకొచ్చారు. మొదటిది పేరు మార్పు, రెండోది వాళ్ళు చెప్తున్నట్టుగానే నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకునే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా సంవత్సరానికి 120 రోజులు పని కల్పిస్తామని, వేతనం 240 రూపాయలు కేటాయిస్తా నిర్వహిస్తామని పెంచుతామని చెప్పుకొస్తున్నారు. కానీ వాస్తవంగా ఈ సవరణలో అది అమలు జరిగేవి కాదు. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ లో నిధులు పెంచాలి. నిధులు పెంచుకోకుండా ఈ విధంగా ప్రయత్నాలు చేయడం సరైనది కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకొకటి ఆధార్ని అనుసంధానం చేయాలని చెప్పి చెప్తున్నారు. అదే సందర్భంలో వికేసి అంటే మన గ్రామీణ ప్రాంతాల్లో అథెటిక్ చేసే దానికోసం ఒక ప్రయత్నం చేయాలని చేస్తా ఉన్నారు. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్లు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడే పద్ధతులు అనుసంధానం అని పెడుతున్నారు. ఇది మన దేశంలో 90% గ్రామీణ పేదలకు స్మార్ట్ ఫోన్లు లేవు. ఆధార్ అనుసంధానం చేస్తే కోట్లాది మంది ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఈకేవైసీ కనుక కార్యక్రమం చేపడితే అది కూడా సరైనది కాదు. ఒక కార్మికుడు అంటే ఒక వ్యవసాయ కార్మికుడు, ఒక వ్యవసాయ కూలి పని చేసుకొని 4 రూపాయలు తీసుకోవటానికి ఆధార్ అనుసంధానము, ఈకేవైసీ, తర్వాత స్మార్ట్ ఫోన్లో అనుసంధానము, అదేవిధంగా ఎన్ని చేయటం అంటే అది తలకమించినటువంటి అంశం. అంటే ఈ షరతులన్నీ పెట్టి, ఈ సవరణలన్నీ పెట్టి గ్రామీణ ఉపాధి హామీ పని వ్యవసాయ కూలీలకు దక్కకోకుండా నిర్వీర్యం చేయడానికి, అంతేకాకుండా వ్యవసాయ కార్మికులకి అన్యాయం చేయడానికి ఉపయోగపడే తప్ప మరొకటి కాదు. అంటే పరిదినాలు పెంచుతామంటారు. ఇవన్నీ అనుసంధానం, ఆధార్ అనుసంధానం చేయాలని, ఈకేవైసీ చేయాలని, స్మార్ట్ ఫోన్లు కలిగి ఉండాలని ఎన్ని పెడితే ఎట్లా పనిదినాలు పెరుగుతాయి? అదేవిధంగా ఎట్లా వేతనాలు పెంచుతారు? పెరుగుతున్న ధరలను మనం పరిశీలిస్తే వాళ్ళు ఏదో ఇస్తానన్న 240 రూపాయలు కూడా ఏ మాత్రం చాలం. ఈ తీసుకొచ్చిన సవరణలన్నీ కూడా ఉపాధి హామీ పథకాన్ని పాతరేయడానికి తప్ప మరొకటి కాదు. అంటే గతంలో కంటే గ్రామీణ పేదరికం తగ్గింది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు కొంత మేము డౌన్ స్కేల్ చేసామని కూడా ఒక మాట వస్తున్నట్టుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో పేదరికం తగ్గిందని వీళ్ళు లెక్కలు చెప్తా ఉన్నారు. వాస్తవంగా మనం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మనం పేదరికం తగ్గల, పెరుగుతున్నటువంటి పరిస్థితే కనపడతా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం గ్రామాల్లో కనుక మేము పర్యటించినప్పుడు వాళ్ళు పొందుతున్న వేతనాలు, వాళ్ళకు అందుతున్నటువంటి ఆదాయాలు, అదేవిధంగా వాళ్ళు విద్య, వైద్యము, ఆరోగ్యం అన్ని అంశాలు మనం పరిశీలిస్తే వాళ్ళకి సరైనటువంటి ఆదాయాలు రావటం లేదని కనపడతా ఉంది. వీళ్ళేదో మేము బాగా కష్టపడి పనిచేసాము, పేదరికం తగ్గించాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం అంటే బూటకం. ఒక కేరళలోనే అక్కడ వామపక్ష ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది, కానీ మిగతా రాష్ట్రాల్లో అది ఎక్కడా జరగలేదు. ఏమైనా దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు పేదరికము, దరిద్రంలో ఇంకా పేద ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ పేదలు అలా కొట్టుమిట్టాడుతున్నటువంటి స్థితే ఈ రోజు మనకు కనపడతా ఉంది. మనం రక్తహీనతో బాధపడుతున్నటువంటి ప్రజలు, పౌష్టికాహారం లేక అల్లాడుతున్నటువంటి చిన్న బాలికలు, బాలులు ఎన్ని మనం పరిశీలిస్తే చాలా బలహీనంగా ఉన్నది తప్ప ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా పేదరికం తగ్గినట్టు కానీ, దరిద్రం నిర్మూలించినట్టు కానీ ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా, అది పేద ప్రజలకి దరిచారకోకుండా, వాళ్ళ యొక్క విద్య, వైద్యం, ఆరోగ్యంలో సంరక్షణ చర్యలు తీసుకోకుండా పేదరికం తగ్గిందంటే ఎట్లా? ఏ వేతనాలు ఏమైనా పెంచారా? ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏమైనా కేంద్ర ప్రభుత్వం అందజేసిందా? దాని ద్వారా వాళ్ళకి ఏమైనా కొనుగోలు శక్తి పెరిగిందా? జీవన ప్రమాణాలు పెరిగాయా? ఇవన్నీ మనం పరిశీలించాలి. అదేవిధంగా తాగునీరు కూడా మనం చూస్తే ఎక్కువ మంది ప్రజలకి రక్షితమైనటువంటి తాగునీరు కూడా అందనటువంటి స్థితి చాలా గ్రామీణ ప్రాంతాల్లో కనపడతా ఉంది. ఓకే అండి. గతంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% ఈ పథకానికి ఖర్చు పెట్టేది ఉంది. ఇప్పుడు దాన్ని 60-40 చేశారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు 40% దీని మీద పెట్టి దీని పథకం మీద అమలు జరిపే ఉత్సాహం చూపిస్తారంటారా? లేకపోతే ఇదంతా మనకి ఎందుకు ఈ 40% బర్డెన్, దీనివల్ల పెద్ద ఉపయోగం లేదని వదిలేస్తారు? ఎందుకంటే అది వ్యవసాయ కూలీలకు పనే తప్ప దానివల్ల పెద్ద పెద్ద ఎసెట్స్ కానీ అవి కానీ ఇవి కానీ పెద్ద సృష్టించే అవకాశం లేదు, మిషన్లు వాడకూడదు కాబట్టి. గతంలో ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి వాళ్ళు సుమారు
ఒక 10 కోట్ల రూపాయలు ఒక రాష్ట్రానికి ఇస్తే అందులో ఒక 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి అమలుపరిచేది. కానీ ఇప్పుడు 60-40% చేస్తే దాని భారం రాష్ట్రాలకు పెరిగింది. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి అస్తవ్యవస్థంగా ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకానికి మ్యాచింగ్ గ్రాంట్ యొక్క నిధులు పెంచి ఖర్చు చేయాలంటే అది సాధ్యమయ్యే పనే కాదు. ఆ ఉన్న 10% ఖర్చు పెడతానికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బలహీనమైనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి నిధులు కోత పెట్టి 40% రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలనుకుంటే ఆ పథకం చిత్తశుద్ధితో అమలు జరగడానికి అవకాశం ఉండదు. రాష్ట్ర బడ్జెట్లో నుంచే ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు ఆయా ప్రజలకి కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఆ నిధులు అందుకే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితి కనపడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆదాయ వనరులన్నీ తమ చేతులకు లాగేసుకుంటుంది జిఎస్టి పేరుతో, రకరకాల పేర్లతో. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు కొల్లగొడుతూ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఈ ఉపాధి హామీ పథకంలో మ్యాచింగ్ గ్రాంట్ అంటే 40% మీరు భరించాలని చెప్పడం అంటే ఈ పథకాన్ని మరింత పేదలకి దగ్గరగా చేరుకోకుండా చేయడానికి పన్నిన కుట్ర తప్ప మరొకటి కాదనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకని గతంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్నప్పుడు కొంత దాదాపు 75% అక్కడ వేతనాలకు కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కానీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మెటీరియల్ కాంపోనెంట్ కింద వేతనాల కింద ఇచ్చే డబ్బులన్నిటిని కూడా కోత పెట్టేసి మేము ఇచ్చేది 60%, మీరు 40% పెట్టుకోండి అంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో అమలుపరచడానికి చాలా కష్టమైంది. పని దినాలు తగ్గిపోతాయి, వేతనాలు యొక్క తగ్గిపోతాయి. అదేవిధంగా మరింత వలసలు పెరిగి గతంలో పథకం రాకముందు ఏ స్థితి అయితే ఉందో అదే స్థితికి పేదలు నెట్టవేయబడతారు. చాలా నష్టం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని బలహీనం చేసే దానికోసం చేస్తున్నటువంటి పథకం లాగా ఉంది తప్ప ఏదో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పద్ధతులు ఈ పథకాలు అయితే లేవు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలోనైతే ఈ పథకం అమలు చూస్తే చాలా ఇబ్బంది పడే పరిస్థితి భవిష్యత్తులో కనపడింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధుల్ని సక్రమంగా ఖర్చు పెట్టుకోకుండా గతంలో కానీ ఇప్పుడు కానీ డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఖర్చు చేయమంటే ఏ మేరకు ముందుకు వస్తాయో మన భవిష్యత్తులో వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి 60-40% విధానాన్ని రద్దు చేయాల్సిందే. గతంలో లాగా ఏదైతే ఉందో 90-10 విధానం ప్రకారమే అమలు జరపాలని చెప్పేసి గత అనుభవం మనకు తెలియజేస్తా ఉంది. అంటే ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘాలు కానీ ఈ రైతు కూలీ సంఘాలు కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా ఇప్పుడు దీని మీద ప్రభుత్వానికి వినతి చేయటమా లేదంటే ఏమైనా పోరాటాలా? ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో దాని మీద కొంత యాజిటేషన్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. ఇటీవల కాలంలో వ్యవసాయ కార్మిక సంఘాలు అంటే వామపక్షాలకి దగ్గరగా ఉన్న సంఘాలు, వాటితో సత్సంబంధాలు నడుపుతున్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘాలని ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నాయి. ఈ మార్పులు అంటే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తీసుకొస్తున్న సవరణలు కానీ పేరు పట్ల కానీ వ్యతిరేకత తెలియపరుస్తా ఉన్నాయి. నిన్న రోజున ఢిల్లీలో జరిగిన సిపిఐ ఆల్ ఇండియా సమావేశంలో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. రేపు 22వ తేదీన దేశవ్యాప్తంగా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం కానీ వ్యవసాయ కార్మికులకు పని దినాలు తగ్గించే విషయంలో, కోత పెట్టే విషయంలో తీసుకొస్తున్న మార్పులు కానీ ఇది నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలిపించాయి. ఆ ఆందోళన కూడా నిర్వహించడానికి సంసిద్ధం పరుస్తూ అనేక వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ముందుకు వస్తున్నట్టు పరిస్థితి ఉన్నది. నిన్న గుంటూరులో జరిగినటువంటి కొన్ని సంఘాల సమావేశాల్లో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈ బిల్లుని చర్చకు పెట్టారు. చర్చలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరింత పార్లమెంట్ లోను బయట ప్రజల మధ్య కూడా ఈ విషయాన్ని చెప్పి ప్రజలను చైతన్యపరిచి ముఖ్యంగా వ్యవసాయ కార్మికుల్ని, గ్రామీణ పేదలను ఐక్యం చేసి ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ ఉన్నది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మన రాష్ట్రంలో ఎక్కువ మంది గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, వాళ్ళకి నష్టం చేసే విధానాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంటే దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు కనుక
ఈ బిల్లుని వ్యతిరేకించకపోతే, పార్లమెంట్ లో ఓటింగ్ పెట్టినప్పుడు గనక వ్యతిరేకించకపోతే మాత్రం కూటమి సర్కారు కూడా మరి పేద ప్రజలు, వ్యవసాయ కార్మికులు తగిన రీతిలో, తగిన పద్ధతుల్లో సమాధానం చెప్తారని చెప్పేసి మనకి సిద్ధపడతా ఉన్నారు. ఏమైనా అన్ని సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు కూడా ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుని వ్యతిరేకించాలని, దీన్ని ఖండించాలని, ఈ బిల్లు ఉపసంహరించుకునే వరకు కూడా ఉద్యమాలు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. ఉద్యమాలు కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి జమలయ్య గారు.